బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు హీరోయిన్ నిధి అగర్వాల్. బ్యాంక్ లావాదేవీల వివరాలతో ఆమె ఈడీ ముందుకు వచ్చారు. నిధి అగర్వాల్ ఈడీ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, చెప్పండి. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో అలాగే గేమింగ్ యాప్ కి సంబంధించి నిన్నటి నిధి అగర్వాల్ కి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పగా నిధి అగర్వాల్ ఇప్పుడు ఈడీ ముందుకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే కాసేపటి క్రితంలో తను ఈడీ అధికారుల ముందు హాజరైంది. పూర్తిగా కూడా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్లతో సహా కూడా ఈడీ అధికారుల వద్దకు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ప్రచారం చూసినట్లు ఆరోపణలు అయితే నిధి అగర్వాల్ ఎదుర్కొంటుంది. ఈమెతో పాటు కొంతమంది కూడా యాక్టర్లు యాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమందిని విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. నేడు ఆమె స్టేట్మెంట్ ఈడీ రికార్డ్ చేయనుంది. పూర్తిగా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పాత్ర, అలాగే ఎవరైతే సినిమా హీరోయిన్స్ చేస్తున్నారో వారందరికీ కూడా లోతుగా ఈడీ దర్యాప్తు అయితే చేస్తుంది. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ విచారణ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే న్యూయార్క్ చెందిన వ్యాపారవేత్త నరేంద్ర శర్మ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలు ఏవైతే ఈ ప్రకటన చేస్తున్న ద్వారా ప్రజలు చాలా వరకు డబ్బులను కోల్పోతున్నారు అనే కోణంలో కూడా అతను ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది కాస్త పోలీస్ స్టేషన్స్ లో కేసు నమోదు కదా ఈడీ వరకు వచ్చింది. అయితే పూర్తిగా కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా ఇవాళ చెక్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. నిధి అగర్వాల్ కూడా సాయంత్రం వరకు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, థ్యాంక్ యూ సుస్మిత.